చాలామంది మిత్రులు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబుగా ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. అంటే ఇప్పుడు ప్రేమ్ టాక్స్ ఓటీటీ అని పెట్టాం. సో దీనికి సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు మా ఆశ్రమంలో సిస్టమ్ ఏమిటి అంటే 3 విషయాలు: విద్య, వైద్యము, విధానం. సో విద్య అన్నప్పుడు ఎడ్యుకేషన్. ఇప్పుడు అక్కడ ఆశ్రమంలో ఒక ఫ్రీ స్కూల్ అనేది కడతాం. సో ఇప్పుడు ఫ్రీ స్కూల్ కట్టినప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకుంటారు? సంవత్సరానికి 1200 అని ఈ సబ్స్క్రిప్షన్ ఎందుకు చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే ఫ్రీ స్కూల్ అన్నప్పుడు అక్కడ చేరే విద్యార్థులకు మీకు ఉచిత విద్యాభ్యాసం, వాళ్ళకి పుస్తకాలు, దుస్తులు, ఆహారం, అలాగే వాళ్ళకి షెల్టర్. ఇది ఒక రెసిడెన్షియల్ స్కూల్గా ఉంటుందండి. అందుకని ఏదో చాలా వందల మంది ఉంటారని అనుకోవడం లేదు. చాలా తక్కువ మందినే మేము పికప్ చేసుకుంటాము. సో వాళ్ళను గురువులుగా తయారు చేయడం అనేది విద్యా విధానం. సో దీనికి సంబంధించి ప్రేమ్ టాక్స్ ఓటీటీలో నేను కొన్ని విషయాలు మాట్లాడాను. ఇప్పుడు ఈ వీడియో చూడండి. అంటే ప్రేమ్ టాక్స్ ఓటీటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో కాబట్టి మీకు అర్థమవుతుంది ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఎందుకు అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ వీడియో చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా ఇక్కడ మీకు తంబాళపల్లి అని ఒక అద్భుతమైన ఒక గ్రామము. ఇక్కడ మేము శ్రీ భారతం ఫౌండేషన్ అని ఒక గురుకుల సిస్టమ్ని, ఏన్షియంట్ గురుకుల సిస్టమ్ని మళ్ళీ తీసుకురావాలి అని మేము కొన్ని పనులు చేపట్టాం. సో ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ్ టాక్స్ ఓటీటీ. ప్రేమ్ టాక్స్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది. ఈ ప్రేమ్ టాక్స్ ఓటీటీలో మా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే విద్య అంటే ఎడ్యుకేషన్. అంటే మీరు ఇప్పుడు గమనించారనుకోండి, మనకు ఉన్న చరిత్ర అంటే భారతదేశం, ఇంకా చెప్పంటే అఖండ భారత్ అన్నప్పుడు మనము ఎన్నో విషయాలు, ముఖ్యంగా మన సిద్ధుల గురించి మాట్లాడామనుకోండి, ప్రపంచ స్థాయిలో మీరు ఒక చైనా వెళ్ళండి, జపాన్ వెళ్ళండి, అమెరికా, రష్యా, మీరు ఎన్నో దేశాలకు వెళ్ళొచ్చు. మన సిద్ధులకు సంబంధించిన ఆనవాళ్ళు వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ చేసిన ఈ నాలెడ్జ్, అంటే మీకు ఈ నాలెడ్జ్ ఉంది చూసారా, అపారమైనది. ఇప్పుడు ఇవాళ మీరు యూరోప్ వెళ్ళారు, ఒక పెద్ద లైబ్రరీలోకి వెళ్ళారు అనుకోండి, మీకు అన్లిమిటెడ్ నాలెడ్జ్ అన్నట్టుగా పుస్తకాలు కనిపిస్తాయి. ఈ పుస్తకాలలో మీకు 50% పైగా మన సిద్ధులు ఆ రోజుల్లో రాసిన పుస్తకాలు, శాస్త్రాలు, వాటిని వీళ్ళు అక్కడికి తీసుకువెళ్ళి ట్రాన్స్లేట్ చేసి వాటిని ఇవాళ వాళ్ళ నాలెడ్జ్గా వాళ్ళు చెప్పుకున్నారు. ఇంకా చెప్పాలంటే మన భారతదేశం యొక్క చరిత్ర అన్నారనుకోండి, విదేశీయులే మన చరిత్రను రాశారండి. అందుకే ఇప్పుడు మీరు చూసారనుకోండి, కోపర్నికస్ సోలార్ థియరీ, దీనిని మనం చదువుకుంటున్నాం. కానీ సూర్య సిద్ధాంతము అనబడే ఒక శాస్త్రాన్ని మన వాళ్ళు చాలామందికి తెలియదు. ఇవాళ ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ రావడంతో అసలు సూర్య సిద్ధాంతం అంటే ఏంటి, మీకు దాన్ని ఎవరు రచించారు, ఆ టైంలో వీళ్ళ యొక్క ప్రిసైజ్ నాలెడ్జ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తరువాత కాలంలోనే బయటపడింది. కానీ ఇప్పుడు మనము చదువుకున్న రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు, యూరోపియన్స్ వీళ్ళు మన చరిత్రను ఎలా రాశారో దానినే ఇవాళ వరకు కూడా మనం చదువుతూ వస్తున్నాము. కాబట్టి కరికులంలో చాలా పెద్ద లెవెల్లో మార్పులు తీసుకురావాలి. మనం చదువుతున్న ఈ పుస్తకాల్లో ఉన్నవి ఇవే నిజము అని చెప్పి మనం నమ్మేమో అనుకోండి, మనం మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడూ కూడా తెలుసుకోలేము. కాబట్టి కరికులంలో చాలా పెద్ద లెవెల్లో మార్పులు వస్తేనే దీనికి సంబంధించి మా వైపు నుంచి, అంటే నా వీడియోస్, ఎన్నో వీడియోస్ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ లైబ్రరీలో ఉన్నాయి. సో వాటినంతా కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. కానీ ఏంటి, ఏ క్లాసుకు ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వాలి, దీనికి సంబంధించిన ఈ జ్ఞానాన్ని ఎలా మనం ట్రాన్స్మిట్ చేసుకోవాలి, ఇప్పుడు భావి తరాలు అన్నప్పుడు వీళ్ళు ఒక తప్పుడు చరిత్రను చదవకూడదండి. తప్పుడు చరిత్రను తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, ఓహో ఇదే నిజము, మనం ఇలాగే ఉండేవాళ్ళం, మనల్ని బ్రిటిష్ వాడు పాలించాడు, మహమ్మదీయన్స్ పాలించారు, వాళ్ళ వల్లే మన దేశం ఇంత అభివృద్ధి చెంది ఉంది. ఇవాళ మీరు ఒక గొప్ప రైల్వే ట్రాక్ను చూసినప్పుడు ఏమనుకుంటారు, ఇది బ్రిటిష్ వాడే కదా వేశాడు. ఒక పెద్ద బిల్డింగ్, ఇప్పుడు మీరు బాంబే వెళ్ళారు, వీటి అంటారు, దాన్నే శివాజీ టెర్మినల్ పేరు మార్చారు. అద్భుతమైన బిల్డింగ్. అబ్బా ఈ బిల్డింగ్ని బ్రిటిష్ వాడే కదా కట్టాడు అంటే, ఆ బిల్డింగ్ కన్నా
ఆ శివాజీ టెర్మినల్ కన్నా అద్భుతమైన ఆలయాలు మన వాళ్ళే కదా కట్టారు, వేల సంవత్సరాల క్రితం కట్టారు, వాటి గురించి ఎవరు మాట్లాడరేంటి? సో ఇదంతా మనం ఆలోచించాలండి. మోరోవర్ బ్రిటిష్ వాడు చేసిన నిర్మాణాలు అంటూ ఏముండదండి, కట్టినదంతా కూడా మన ఇంజనీర్లే, మన వాళ్ళే, కానీ పేరు మాత్రం వాడికి వెళ్ళిపోయింది. వాడు చెప్పిందే మనం విన్నాము, వాడు నేర్పించిందే మనం నేర్చుకున్నాము, వాడి వల్లే మనకు ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్ అనబడే భాష సంస్కృతం నుంచే కదండి వచ్చింది. సంస్కృతము మన అఖండ భారత్కి సంబంధించిన ఒక భాష కదా. ఇలా మీ రూట్స్లోకి వెళ్ళారు అనుకోండి, ఫౌండేషన్లోకి వెళ్ళారు అనుకోండి, మన సిద్ధులు ఒకప్పుడు నిర్వహించిన ఆశ్రమాలు, అక్కడ వాళ్ళు నేర్పించిన పరిశోధనలు అనండి, ఎన్నో రకాలుగా వాళ్ళు చెప్పిన అపారమైన జ్ఞానము. మీరు ఒక వైద్య రంగాన్ని తీసుకున్నా, ఆస్ట్రాలజీని తీసుకున్నా, అలాగే మీకు బయాలజికల్కి సంబంధించిన వ్యవహారాలు, ఆస్ట్రానమీకి సంబంధించిన వ్యవహారాలు ఎన్నో ఉంటాయి. వీటికి మనము ఏంటి, ఎన్నో వేల సంవత్సరాల క్రితము ఆ జ్ఞానాన్ని పొందడము, తెలుసుకోవడము, దీనిని గురుకుల పరంపరలో తరువాత వాళ్లకు నేర్పించడం, ఇలా చేసుకుంటూ వచ్చాం. ఇక్కడే మన విద్య అనబడే ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ అండి అద్భుతమైన పనితీరుని ఆ రోజుల్లో కనబరిచింది. తరువాత మెల్లమెల్లగా మీకు మహమ్మదియన్స్, బ్రిటిష్ వీళ్ళు వచ్చిన తరువాత మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది పూర్తిగా నాశనం అవ్వడము, వాళ్ళు చెప్పేది మనం చదువుకోవడం మొదలు పెట్టడము, ఇవాళ వరకు కూడా వాళ్ళు ఏమైతే మాట్లాడారో వాళ్ళ డిస్కవరీస్, వాళ్ళ ఇన్వెన్షన్స్, వీటినే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇదే నిజమని చెప్పి మనం నమ్ముతున్నాము. అలా కాదండి, ఇవాళ మన ఆశ్రమంలో మనం ఒక చిన్నపాటి పాఠశాలను, ఒక గురుకుల సిస్టమ్ని స్టార్ట్ చేస్తాం. అక్కడ ఏమిటి అంటే అఖండ భారత్లో ఎలాంటి సిద్ధులు ఉండేవాళ్ళు, వీళ్ళ యొక్క జ్ఞానము ఏంటి, వీళ్ళు ప్రపంచ స్థాయిలో ఏ ఏ దేశాలకు వెళ్ళారు, ఎలాంటి విషయాలను వీళ్ళు కనుగొన్నారు, డిస్కవరీస్ ఏంటి, ఇన్వెన్షన్స్ ఏంటి, వీటికి సంబంధించి ఒక క్షుణ్ణమైన ఒక కరికులం ఉంటుంది. దాన్ని మన పిల్లలకు నేర్పిస్తాము. దీనినే రేపు తక్కిన పాఠశాలలో కూడా వాళ్ళు కూడా అడాప్ట్ అయ్యే విధంగా ఒక కొత్త రకమైన మోడర్న్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ని తీసుకురావాలి అనేదే మా శ్రీ భారతం ఫౌండేషన్ యొక్క ఉద్దేశము. అలాగే ప్రేమ్ టాక్స్ ఓటీటీలో కూడా ఎన్నో పరిశోధనలు చేయబోతున్నాం. ప్రపంచ స్థాయిలో పరిశోధనలు ఉంటాయి. సో అక్కడ కూడా ఏంటంటే మన భారతదేశము, మన సిద్ధుల గొప్పతనం ఏమిటి, ఇదే లక్ష్యంగా మనము ముందుకు వెళతాము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, రేపు ఆలయము అనేది ఒక దగ్గర నిర్మాణము చేశామంటే ఇక్కడే ఈ ఊర్లోనే చేయగలిగేమో అనుకోండి, దాన్ని ఒక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లా మనం చూడొచ్చు. అక్కడ మనము ఈ విద్యా వైద్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా మనము చర్చించుకోవచ్చు. పరిశోధనలో భాగంగా మనం ఎన్నో కొత్త విషయాలను ప్రజలకు చెప్పొచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రేమ్ టాక్స్ ఓటీటీతో కలిసి ఉండండి. కలిసి మనము ఒక నవ సమాజాన్ని సృష్టించవచ్చు. భావి తరానికి మనం ఏదైతే చెప్పాలని అనుకుంటున్నామో, మన అఖండ భారత్ యొక్క చరిత్ర ఏంటో చెప్పాలని అనుకుంటున్నాం కాబట్టి దానిని వాళ్ళ దాకా ఖచ్చితంగా మనము చేర్చగలము. కాబట్టి మీరు అందరూ కూడా ప్రేమ్ టాక్స్ ఓటీటీతో అలాగే శ్రీ భారతం ఫౌండేషన్తో కలిసి ఉంటారని పూర్తిగా నేను నమ్ముతున్నాను.